దేవి, ఆ రోజు నువ్వు ఎందుకు మన వాళ్ళతో నాగలోకానికి రాలేదు? నాగరాజా, అందరితో పాటు నేను మన లోకానికి రాకపోవడానికి కారణం చంద్రగ్రహణం పట్టిన సమయం చూసి దంత్రుడు నన్ను భస్మం చేయడానికి అగ్నిగా చుట్టుముట్టాడు. నన్ను రక్షించే ప్రయత్నంలో ఒక అమాయకురాలి తండ్రి మరణించాడు. ఆ అమ్మాయిని లోకులు దురదృష్టవంతురాలన్నారు. బంధువులు కబళించడానికి పొంచి ఉన్నారు. నా వల్ల నిరాధారమైన ఆమెకు అయిన వాళ్లను ఆధారం చేసి కోరుకున్న వాడిని ఆమెకు భర్తను చేసి రావాలనే సదుద్దేశంతో మన లోక ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాను గాని మరే స్వార్థమూ లేదు. ఈ రోజు సుశీలకు శుభకార్యం జరిగింది. నా ప్రయత్నం ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉంది. మంచి చేయడాన్ని ఏ ధర్మమూ తప్పుపడదు. నువ్వు అనుకున్నది జరిగిందిగా. రామ్మ వెళదాం. రాదేవి. నియమం తప్పిన ఈ దేవిని మీ లోకానికి మళ్లీ రమ్మని ఎందుకు ఆహ్వానిస్తున్నావు? దీనికో న్యాయం, నాకో న్యాయం విడివిడిగా రాసావా నీ లోకంలో? నేను చెడుగా ప్రవర్తించానని, క్షుద్రశక్తుల్ని ఉపాసించానని, మన లోక ధర్మాన్ని తప్పానని ఈ దేవి చెప్పిన దాన్ని నమ్మి నేను మీ లోకంలో ఉండడానికి అనర్హుడినని నన్ను చీకటి లోకానికి తొక్కి అక్కడే బతకమని శిక్ష వేశావు. ఆహారే, మరి ఈ రోజు మన శత్రువులైన అల్ప మానవులతో మసలి మనుగడకు మరిగి మలినమైన మనసుతో మత్తెక్కి సంచరిస్తున్న ఈ దేవిని ఎందుకు శిక్షించము? చెప్పు. దీన్ని పాతాళానికి తొక్కు. అక్కడ దీన్ని నా బానిస చేసుకుంటాను. నా ముచ్చట తీరేదాకా అనుభవిస్తాను. వెళ్తా. శిక్ష అవినీతికి గాని నీతికి కాదు. ఈ రోజు దేవి ఒక ఆడదానికి చేసిన ఉపకారాన్ని నేను సమర్థిస్తున్నాను. గొప్ప నీతి చెప్పావు నాగరాజా. నువ్వు పక్షపాతంతో దీని నేరాన్ని కప్పిపుచ్చి గొప్పదాన్ని చేశావు. ఇంతకాలం దేవి మీద పగ సాధించాలని ప్రయత్నించి ఓడిపోయారు. ఇప్పుడు చక్కని అవకాశం దొరికింది. ఈ దేవికి నేను శిక్ష వేయలేకపోయినా దాని మనసుకు వేస్తాను శిక్ష. ఎవరిని ఆదుకున్నానని ఇది పొంగిపోతుందో, ఎవరిని రక్షించడం గొప్ప న్యాయమని నువ్వు సమర్థిస్తున్నావు, ఆ సుశీలను నరకం పెడతా. దాని ఆయువుని ఈ దేవికంత కన్నీరుగా కార్పిస్తాను. చూడు. నా అండ ఉండగా సుశీల మీద నీ నీడ కూడా వాలలేదు. ఆహా, నువ్వా లోకానికి వెళితే ఈ లోకం గుర్తుండదని మర్చిపోయావా? ఇక దాన్ని ఎలా ఆదుకుంటావు? దాన్ని బూడిద చేసి దాని చావు వార్తని లోకానికి వినబడేలా అరుస్తాను. భూమి ప్రతలయ్యేలా అరుస్తాను. ఈ నాగరాజు కపాలం పగిలిపోయేలా అరుస్తాను. సుశీల జీవితం దినదిన గండం చేసి మసి చేస్తాను. ఈ దేవే కాదు, నువ్వు నీ దేవతలు కూడా నన్నేమీ చెయ్యలేరు నాగరాజా. ఆ సుశీలను పతనం చేస్తా. ఈ భయంకర పరిస్థితుల్లో నేను మీతో వస్తే సుశీల బ్రతకదు. ఆమెని రక్షించుకోవాలి. అందుకే ఇంకొంతకాలం నేను ఇక్కడ ఉండడానికి గడువిప్పించండి. దంత్రుడి బారి నుండి ఆమెకు పూర్తిగా రక్షణ దొరికిన మరుక్షణం నేనిక్కడుండను. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. సరే దేవి, ఆమెకు తొలిచూరి బిడ్డ పుడితే చాలు. ఇక ఆమెకు ఏ కష్టమూ ఉండదు. ఆ బిడ్డ పుట్టే ఘడియల జాతక ప్రభావం వల్ల ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. విషమించినప్పుడు నా ఆత్మశక్తిని వరంగా ఇస్తున్నాను. ఇది ఒక్కసారి మాత్రమే నీకు సహాయపడుతుంది. మన లోకనీతిని మార్చి ఈ అవకాశం నీకు ఇస్తున్నా. ఆ బిడ్డ జన్మించి ఆమె కష్టాలు తీరిన మరుక్షణం నువ్వు మన లోకానికి రావాలి.
నువ్వు ఓడిపోయి అవమానంతో తల బాదుకొని చావడం ఖాయం. ఇది మీ ఇద్దరి నుదుట నేను రాస్తున్నా మృత్యురాత. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి హయ్యా హయ్యా